నమస్తే. నిన్న జరిగిన సంఘటన విచారకరమైన సంఘటన. నాగర్ కర్నూలులో ఒక జాతరలో ప్రతి కూన ప్రాణం పోవడం అనేది చాలా బాధాకర విషయం. దానికి మేము పూర్తిగా విచారణ వ్యక్తం చేస్తున్నాం. అయితే ఇక తప్పు ఎవరిదైనా కూడా వాళ్ళని శిక్షించాల్సిందే. ఒక జాతర దగ్గర పోయినప్పుడు, ఒక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఆపడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, తర్వాత తొక్కిసలాట ప్రతి కూన ప్రాణం పోవడం అనేది చాలా చాలా బాధాకరం. ముందు ఎంతో భవిష్యత్తున్న చిన్న పసికూన అనేది ప్రాణం పోవడం అనేది హృదయ విదారకమైన భావన. పోయిన ప్రాణాన్ని అయితే మనం తీసుకుని రాలేము, కానీ ఎవరైతే దానికి బాధ్యులయ్యారో ఖచ్చితంగా వారికి శిక్ష పడాల్సిందే. ఎలాగో ఆ పోలీసు యంత్రాంగం వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి వాళ్ళ తప్పు ఎక్కడ జరిగింది ఏ విధంగా చూసి వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇటీవల కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో కానీ ఇతర మాధ్యమాలలో కులాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ కులం ప్రస్తావన ఎందుకు? ఒక రెడ్డి వ్యక్తి చంపాడు, రెడ్డి వాళ్ళందరూ అంతే అంటే రెడ్డి వాళ్ళందరూ అంతేనా? ఏ కులం వాళ్ళు మంచి వాళ్ళు చెప్పండి, ఏ మతం వాళ్ళు మంచి వాళ్ళు చెప్పండి. ఈ ఫలాని కులం మంచిది, ఫలాని కులం చెడ్డది, ఫలాని మతం మంచిది, ఫలాని మతం చెడ్డది అని చెప్పడానికి అలాంటివి ఏవైనా ఉన్నాయా? ఈ కులం వాళ్ళందరూ మంచోళ్ళు, ఈ కులం వాళ్ళందరూ చెడ్డోళ్ళు, లేదా ఆ ఊరు వాళ్ళందరూ మంచోళ్ళు, ఈ ఊరు వాళ్ళు మొత్తం చెడ్డవాళ్ళు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ప్రతి మతంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. ఓకే, ప్రతి ప్రాంతంలో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ కులం పూర్తిగా పవిత్రమైనది, ఈ కులం పూర్తిగా చెడ్డది, అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు ఏ కులము లేదు. కావాలని ఒకసారి చరిత్ర పరిశీలించండి. ప్రతి కులంలో కూడా ఎంతోమంది ఉత్తములు ఉన్నారు, ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎంతోమంది అధములు కూడా ఉన్నారు. ఎవరో ఒక్క వ్యక్తి చేసిన తప్పుకి ఆ కులాన్ని మొత్తం ఆపాదించడం పద్ధతి కాదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది ఏమైనా నోరు తెలిసి రెడ్డి అని రెడ్డి మీదనే వేడిసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు రెడ్డి గురించి మీకు ఏం తెలుసు నాన్న? ఈరోజు గ్రామాలలో కూడా వెళ్ళండి, గ్రామాలలో కూడా అందరూ కూడా ఏ కులం మతం లేకుండా అందరూ కూడా ఒక వరుస పెట్టుకొని పిలుస్తున్నారు. వరుసతో పిలుస్తారు, మామ, అత్త, వదిన అని అన్ని కులాల వారిని కూడా ఆదరించే వ్యక్తులు రెడ్లు. కానీ అఫ్కోర్స్ రెడ్లు అందరూ గొప్పవాళ్ళని కదా, రెడ్లలో కూడా కొంతమంది తప్పు చేసే వాళ్ళు ఉండవచ్చు. అంత మాత్రం ఒక్కరు చేసిన మొత్తం కులాన్ని మొత్తం ఆపాదించడం కాదు. రెడ్డిలో కూడా ఎంతో సేవలు చేసిన మహనీయులు కూడా ఉన్నారు. రెడ్డి అనే వ్యక్తి బాధ్యులైన మాత్రం ఆ విధంగా చేయడం అనేది, ఆ విధంగా మాట్లాడడం అనేది విజ్ఞుల లక్షణం కాదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు వెళ్ళినట్టయితే రెడ్డి సోదరులు రెడ్డి వాళ్ళు ఎవరైనా కూడా అన్ని కులాల వారిని అందరినీ కూడా దగ్గర తీస్తూ ఉన్నారు. ఈరోజు రెడ్డిలో ప్రధానమైన వృత్తి వ్యవసాయం చేసేటప్పుడు అందరినీ కూడా దగ్గర తీసి అందరినీ ఆదరిస్తున్నారు. ఒక రెడ్డి ఇండియాలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా కూడా అన్ని కులాల వారు అక్కడ ఉండాల్సిందే. అన్ని కులాల వాళ్ళ సర్వీస్ వాళ్ళు తీసుకుంటారు, అందరినీ ఆదరిస్తారు. ఎవరిని కూడా అలా దూషణ చేసే వ్యక్తులు కాదు. ఎవరో ఒక్కరిద్దరు ఉంటే ఉండవచ్చేమో, ఆ ఒక్కరిద్దరిని వ్యక్తిగతంగా దూషించండి, వ్యక్తిగతంగా శిక్షించండి, వ్యక్తిగతంగా మీరు అనండి. మనం కూడా వస్తాం, మేము కూడా వచ్చి మీ పక్కన నిలబడి మనం పోరాడదాం. కానీ కులాల మధ్యలో చించులు, కులాల మధ్యలో కుంపట్లు పెట్టి మనం రాజకీయంగా ఎదగాలనుకుంటే అది సరైన పద్ధతి కాదు. ఒక సరైన రాజకీయ నాయకుని లక్షణం అందరినీ కలుపుకొని పోవాలి, కానీ మీరు వద్దు, వారు వద్దు, వీడు చెడ్డ, వాడు చెడ్డ అని చెప్పడం కాదు. అందరినీ కలుపుకొని వెళ్ళాలి. సో రెడ్డిలో కూడా మీ ఈరోజు ఎంతోమంది ఎన్నో సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గురించి మీకు తెలియదా? అపోలో హాస్పిటల్ ఉంది. మీరు అన్నట్టు మన సినిమా మళ్ళీ అంటుంటారు, రెడ్డి వాళ్ళ ఓట్లు మనకు అవసరం లేదు, రెడ్డి వాళ్ళతో దోస్తాలు మనకు అవసరం లేదు, రెడ్డి వాళ్ళ సోపతి మనకు అవసరం లేదు, రెడ్డి వాళ్ళతో మనకి ఏ పని లేదు, వాళ్ళ దూరం ఉంచండి అంటున్నారు. మీరు అన్న విధంగా అపోలో హాస్పిటల్ అధినేత రెడ్డి, వారు అదేవిధంగా ఉండి నా కంపెనీలో ఓన్లీ రెడ్డి, నా హాస్పిటల్ మొత్తం రెడ్డి వాళ్ళు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళందరినీ ఉద్యోగం తీసేస్తా అంటే అందులో ఓన్లీ రెడ్డి వాళ్ళే ఉన్నారా? ఒకసారి చూడండి, అన్ని కులాల వారిని వారు ఆదరించారు. అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒకసారి మొత్తం అందులో ఉండే ఉద్యోగులను పరిశీలించండి. అందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు. నా సంస్థ నాది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి నా రెడ్డి వాళ్ళే ఉండాలనుకుంటే, అంటే రెడ్డి బిజినెస్ పర్సన్స్ అందరూ నా రెడ్డి వాళ్ళే ఉండాలనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ విధంగా ఆలోచన లేదు. ఒక ఉత్తములు ఆ విధంగా ఆలోచించారండి, ఒక గొప్పవారు ఆ విధంగా ఆలోచించరు. అందరినీ ఆదరిస్తూ, అందరినీ సానుకూలం తీసుకొని, అందరినీ దగ్గర తీసుకొని, అందరినీ అక్కున చేర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అంతేకాని రాజకీయంగా ఎదగడం కోసము, రాజకీయంగా మాట్లాడడం కోసం ఎప్పుడు నోరు తెలిసే ఒకే కులాన్ని మాట్లాడను, రెడ్డి అని మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఇటీవల కాలంలో తీర్మాన మల్లన్న గారు
ఆయన మరీ మాటలతో నోరు వదిలేస్తే ఏ వీడియో ఓపెన్ చేసినా కూడా రెడ్డి అనే పదం లేకుండా ఆయనకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా రెడ్డితోనే వచ్చింది. రెడ్డి లేకుండా ఎమ్మెల్సీ పదవి వచ్చిందా? లేదు. సో అంటే ఆయనకు సినిమా మల్లన్న కూడా అసలు రెడ్డి మీద కోపం కాదు, ఆయన రాజకీయంగా ఎదగడం కోసం ఎప్పటికప్పుడు ఏ మాట అంటే ఆ మాట మారుస్తుంటారు, ఏ విధంగా అంటే ఆ విధంగా వెళ్తుంటారు. ఎందుకు అంటే గతంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీడియో ఓపెన్ చేస్తే ఆ నలుగురిని మాట్లాడడమే. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, అదేవిధంగా హరీష్ కానీ వీడియో ఆన్ చేసినట్టయితే వారిని అనడమే. అంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకరిని అనడం కాదు, అధికారంలో ఉన్న వాళ్ళని మాత్రమే అనడం. అధికారంలో ఉన్న మాత్రం అని ఆ విధంగా అన్నారు. అలా అని గత ప్రభుత్వం మీద అని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయన సర్వేలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోతానే విషయం ఆయనకు తెలిసింది. కాబట్టి తర్వాత కాంగ్రెస్ పక్కన చేరి రేవంత్ రెడ్డి గారితో నుండి ఒక రేవంత్ రెడ్డి పుణ్యాన ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్కు రిజైన్ చేయడము, తను ఒక కొత్త పార్టీ పెట్టడం తప్పేం లేదు. పెట్టొచ్చు, ఎవరైనా పెట్టచ్చు, ఆయన పెట్టచ్చు, మీరు పెట్టచ్చు, నేను పెట్టచ్చు, ఎవరైనా పార్టీ పెట్టచ్చు. కానీ ఎవరైతే అక్కడి నుంచి ఒక రాజకీయ అందరూ ఇచ్చిన రేవంత్ రెడ్డితో పాటు రెడ్డి వ్యవస్థ మొత్తాన్ని అనడం అనేది అది పద్ధతి కాదు. రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఆ విధంగా ఉండరు. ఓకే. సో అదేవిధంగా బీసీ అంటున్నారు. బీసీ కృష్ణయ్య గారు చూడండి, కృష్ణయ్య గారు ఎంతో హుందాగా మాట్లాడతారు. ఆయన కూడా బీసీ ఉద్యమం గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఆయన కూడా ఎంతో హుందాగా మాట్లాడతారు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు చూడండి, ఆయన మాదిగా వాళ్ళ గురించి మనకు పోరాటం చేస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఎంతో హుందాగా మాట్లాడుతున్నాడు. అంతేగాని వేరే కులాన్ని పైన తిట్టాడా, ఎవరైనా తక్కువ చేశాడా అంటే ఆ హుందాతనం అనేది ఉండాలి. ఒకసారి మనం కేవలం ఒక కులాన్ని తిట్టడం వల్ల ఒకేసారి మనం పెరిగి రాజకీయంగా ఎదగాలి, రేపు సీఎం కావాలంటే మీకు కావాలి, తిరుమల మల్లగా మీకు సీఎం కావాలి అవుతే మంచిదే. కానీ ఈ విధంగా ఒకరిని దూషిస్తూ ఒకరిని కేవలం ఒకే ఒక కేటగిరీ పీపుల్ని అనడం అనేది పద్ధతి కాదు. ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ రెడ్డి లేకుండా మీరు ఆ స్థాయికి రావడం జరిగిందా? ఏ రెడ్డి సపోర్ట్ చేయకుండా మీరు ఆ స్థాయికి రావడం జరిగిందా? ఈరోజు మీరు ఎమ్మెల్సీ ఉన్నారంటే ఒక రెడ్డి చలవని, ఒక రేవంత్ రెడ్డి గారు చల్లవని మీరు ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారు. కాదు అంటారా? నిజంగా మీరు కాదు అంటే మల్లన్న గారు మీరు ఇమీడియట్గా ఎమ్మెల్సీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి, మళ్ళీ గెలవండి. మనం చూసాం కదా, మీరు బీసీ అన్నారు. మన మున్సిపల్ ఎలక్షన్స్ ఎన్ని సీట్లు వచ్చాయి మనం చూసాం కదా. అంటే బీసీ సోదరులు అనేవాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మడం లేదు. బీసీ సోదరులందరూ కూడా మీరు బీసీ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా బీసీ సోదరులు నమ్మడం లేదు. మాకు మల్లన్న గారు అనేది కేవలం ఒక కులాల వ్యవస్థ ఆధారంగా ఆయన మాట్లాడుతున్నారని బీసీ సోదరులు కూడా అర్థం చేసుకున్నారు. అందరం కలిసి ఒకరిని మాత్రమే కేవలం ఒకే ఒక కేటగిరీ పీపుల్ని మభ్యపెట్టి మాటలని తిట్టి ఆ విధంగా చేసి మనం పోవడం అనేది రాజకీయంగా ఎదగాలనుకున్న నాయకుల లక్షణం అయితే కాదు. అదేవిధంగా ఇంకా మరికొంతమంది కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఏంటి, ఈ రాజకీయాల గురించి మాట్లాడుతూ రాజకీయం కాకుండా ఓన్లీ కులాల గురించి మాట్లాడుతున్నారు. బీసీ అని. నిజంగా బీసీకి సేవ చేసేవాళ్ళు ఎవరు తెలుసా? బీసీకి సేవ చేసేవాళ్ళు ఎవరు తెలుసా? ఎంతో వీళ్ళు వాళ్ళు అని కాదు, మంచి మనసున్న వాళ్ళు చేస్తున్నారులే. కానీ ఒక రెడ్డి చేయడమో, ఒక మాల చేయడమో, ఒక మాదిరి చేయడమో, ఒక బీసీ సోదరు చేయడం అది కాదండి. అందరూ చేస్తూ ఉంటారు. మంచి మనసున్న నాయకుడు మనకు కావాలి. అంతేగాని కులాలని మా గురించి మాట్లాడేవాళ్ళు, మతాల గురించి మాట్లాడే వాళ్ళని దూరంగా పెట్టండి. నిజంగా ఎవరైనా తప్పు చేశారా చేసినట్లయితే వాళ్ళ కులంతో వాళ్ళ సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, దేనితో సంబంధం లేకుండా పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. ప్రభుత్వం ఉంది, అదేవిధంగా రక్షణ దళం ఉంది, మనకు పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళందరూ ఖచ్చితంగా ఇలాంటివి ఏమీ చూడకుండా వాళ్ళు శిక్షిస్తూ ఉంటారు. కానీ ఒక ఉన్నత వర్గంలో ఉండి, అంటే ఉన్నత స్థాయిలో ఉండి, రాజకీయంగా ఉన్నత స్థాయిలో వచ్చిన తర్వాత, ఎంతోమంది ఫాలోయింగ్ ఉన్న తర్వాత కూడా మనకు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక చిన్న వాళ్ళ స్థాయిలో అంటే ఎప్పుడు మళ్ళీ కులాలు మతాలు ఇవన్నీ పోరాడమైంది. మొన్నటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు సామరస్యంగా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో కేవలం కులాల మీద బతుకుదాము, కులాలని బేస్ చేసుకుని రాజకీయంగా ఎదగాలని అనుకుంటే ఆ విధంగా కుదరదండి. కుదరదు. ఇంతమంది గతంలో కూడా ఎంతోమంది వచ్చారు. ఆ విధంగా వచ్చిన తర్వాత చేసిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేకపోయారు. సో కాబట్టి ఇప్పటికైనా గుర్తుంచుకోండి, అందరినీ కలుపుకొని పోవాలి. జనాల బీసీ సోదరుల మనసులో విషయాన్ని నింపకూడదు. అయినా వాళ్ళు అందరూ అర్థం చేసుకున్నారు. ఎవరంటే బీసీ సోదరులు కూడా అర్థం చేసుకున్నారు. మీరు జనాల మధ్యలో అందరి మనసులో విషయాన్ని నింపుతున్న అర్థం చేసుకుని మొన్నటి ఎన్నికల్లోనే మిమ్మల్ని దూరం కూడా పెట్టడం జరిగింది. మీరు ఉండాలి, మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి. మంచి భవిష్యత్తు మీకు ఉంది, మంచి వాక్చాతుర్యం ఉంది. కానీ ఒక సామరస్యంగా, ఒక సానుకూలంగా,
ఒక పద్ధతి ప్రకారం మీరు ముందు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి రాజకీయ భవిష్యత్తు వస్తుంది. ఎవరినో ఒకరిని పక్కన పెట్టడం కాదు. మీరు అనుకున్నట్టు రెడ్డిలు రావులు అసలు ఈ మీటింగ్లో బయటికి వెళ్ళండి అని మనం అన్నారు. అదేవిధంగా రెడ్డిలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా మా కంపెనీలో పనిచేసే వాళ్ళు అందరూ బయటికి వెళ్ళండి అంటే అప్పుడు అందరూ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఈరోజు హైదరాబాద్లో కానీ హైదరాబాద్లో ఇతర ప్రాంతాలు కూడా ఎంతోమంది బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, అదేవిధంగా రెడ్డిల దగ్గర, రావుల దగ్గర కంపెనీలు పనిచేస్తున్నారు. అదేవిధంగా రెడ్డిలు, రావులు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీల దగ్గర కూడా పనిచేసే వాళ్ళు ఈరోజు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు మంచి వ్యాపారవేత్తలు బీసీలు ఉన్నారు, మంచి వ్యాపారంలో ఎస్సీలు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా రెడ్డి సోదరులు పనిచేస్తున్నారు, రావులు పనిచేస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళే కావాలి అనుకునే మిగతా వారి పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఆలోచించండి. ఆ విధంగా పెట్టుకోవడం కాదు, ఆ విధంగా ఉండడం కాదు. సో రెడ్డి గురించి కూడా తెలుసుకోండి. భూదానోద్యమం స్టార్ట్ చేసింది మనకు ఒక రెడ్డి. తెలంగాణలో మీకు తెలిసింది, మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న కొత్తగూడెంలో భూదానోద్యమం ఏ విధంగా జరిగిందో ఒకసారి మీరు తెలుసుకోండి. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో తెలుసుకోండి. అపోలో ప్రతాప్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుసుకోండి. ఇంకా ఎంతోమంది రెడ్డి మహనీయులు చేస్తున్న సేవలు గుర్తుంచుకోండి. అంత మాత్రం వాళ్ళు ఉన్నంత మాత్రం రెడ్డిలందరూ గొప్ప వాళ్ళని చెప్పడం లేదు. రెడ్డిలో కూడా కొంతమంది ఉండవచ్చు, చెడ్డవాళ్ళు ఉండవచ్చు. కాబట్టి కులం ఆధారంగా మంచి వాళ్ళు కానీ చెడ్డవాళ్ళని అని చెప్పలేము. ఈ కులం గొప్పది, ఈ మతం గొప్పది, ఈ కులం చెడ్డదని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం, సామరస్యంగా ఉందాం. ఇప్పటి వరకు ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇలాంటి పొగరు, అహంకారం అనేది లేకుండా అందరం కలిసి ఉన్నాం. కాబట్టి ఇక ముందు కూడా మనం అందరం అదేవిధంగా కలిసి ఉన్నాం. బీసీ సోదరికి నా విజ్ఞప్తి, ఎస్సీ, ఎస్టీ సోదరులకు నా విజ్ఞప్తి, అదేవిధంగా అన్ని మతాలు, అన్ని కులాల సోదరులకి నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే, కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసము, స్వలాభం కోసము మీ మనసులో విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారిని పక్కన పెట్టండి. మీకు తెలుసు ఎవరు ఏందో తెలుసు. నిజంగా ఎప్పుడైనా ఎవరైనా మంచి చేసే వారిని అభినందించండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో వారికి శిక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. కాబట్టి వారికి కంప్లైంట్ చేసిన తర్వాత వారు చట్ట ప్రకారము, న్యాయ ప్రకారము కావాల్సిన శిక్షలు వేస్తూ ఉంటారు. కాబట్టి మనమందరం కూడా అందరం కలిసి ఉందాం, కలిసి పనిచేద్దాం, కలిసి ముందడుగు వేద్దాం. మన యొక్క రాష్ట్ర సాధన కోసము, మన రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసము కులాలు, మతాలు అనేవి లేకుండా ముందడుగు వేద్దాం.